ఆంధ్రప్రదేశ్లో సన్న బియ్యం అనేది నాకు అన్ని పథకాల కంటే ఎక్కువ నచ్చిన పథకం ఏంటంటే మా 16 నెలల ప్రభుత్వ పాలనలో పేదవాడు కూడా మనం తినే అన్నం తింటున్నాడు. ఇవాళ గతంలో వచ్చిన బియ్యం ఆ డీలర్కే ఇచ్చేవాడు. ఆ డీలర్ ఎక్కడో అమ్ముకునేవాడు, బయట కొనుక్కొచ్చుకొని తినేవాడు. కానీ ఈరోజు ప్రతి షాపులు దాదాపు లాంచ్ చేసిన 1 వీక్లోనే మన నల్గొండ జిల్లా టాప్ ప్రతి షాపులో కూడా బియ్యం ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారికి మా మంత్రివర్యులకు క్యాబినెట్లో మేమందరం కూర్చొని నిర్ణయం తీసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకున్నది. పేదవాని ప్రభుత్వం అని. పేదవాడు 2 పూటల అన్నం తిని చల్లగా ఉన్నప్పుడే అది ప్రజాపాలన అవుతుంది తప్ప ఏదో 4 డ్యాములు కట్టి ఇది కట్టినాం అది కట్టినామని కాదు. అందుకనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మన జిల్లా వ్యక్తిగా ఈ సన్న బియ్యాన్ని ప్రవేశపెట్టి దేశంలో ఎక్కడ లేని విధంగా ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంకా కూడా చాలా విషయాలు ఉన్నాయి. రోజు నేను మినిస్టర్ గారు ప్రతి ప్రాజెక్టు విషయంలో మాట్లాడుకుంటాం, కలెక్టర్లతో మాట్లాడుతుంటాం. ఇంకా సమయం చాలా ఉన్నది. ఇంకా అయ్యింది 16 నెలలు, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంటాం. ఆ తర్వాత ఇంకా మీరు ఆశీర్వదిస్తే 5 ఏళ్ళు ఉంటాం. కానీ మన ఓ పెద్ద ఆయన మీటింగ్ పెట్టి మొత్తం కాంగ్రెస్కు తెలంగాణకు మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీ అంట. తెలంగాణ ఇచ్చిందేం కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ళు ఫామ్ హౌస్లో పండుకుంది ఆయనే, లక్షల కోట్లు తిన్నది ఆయనే. అఫీషియల్ మీటింగ్లు అయినా సరే మా రఘువీరెడ్డి గారికి ఏంటంటే కొత్తగా ఎంపీ అయింది అడుగుతుంది. ఎందుకంటే తప్పు మాట మాట్లాడినప్పుడు మనం కరెక్ట్ చేయాలి. ఒక 16 నెలలకి ఇంత ఉంటే 10 ఏళ్ళు నేను ఎంత భరించను. నల్గొండ జిల్లాలో బ్రాహ్మణ వేలలో 100 కోట్లు ఇస్తే 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తుండే. ఇవాళ 30,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయా? అప్పుడు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే కట్టడం అయిపోయింది, కూలిపోవడం అయిపోయింది. అందుకనే మనం తప్పకుండా తప్పనాలే, కరెక్ట్ చేసినప్పుడు మెచ్చుకోవాలి. మధ్యలో ఒకసారి కేసీఆర్ను 2-3 సార్లు నేను కూడా మెచ్చుకున్నప్పుడు. అందుకని మీ అందరికీ కూడా ఇరిగేషన్ మినిస్టర్గా వారు, R&B మినిస్టర్గా ఇప్పటికే దాదాపు 1,500 కోట్ల రూపాయలు మనం హైయెస్ట్ మన జిల్లాకు పెట్టడం జరిగింది. మిగిలిన అసెంబ్లీ కాన్ఫరెన్స్లో కూడా యాప్ ప్రాజెక్ట్ కింద మే ఎండింగ్లో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు 150 crores పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని రోడ్ ఐడెంటిఫై చేస్తున్నాం. జూన్ ఎండింగ్ టెండర్ పిలుస్తున్నాం. ప్రతి మండల్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి జిల్లా హెడ్ క్వార్టర్ డబుల్ రోడ్ వేసే కార్యక్రమాన్ని కూడా మా డిపార్ట్మెంట్కి వెళ్ళి కూడా జూలైలో వర్క్ స్టార్ట్ చేయాలని నిర్ణయించడం జరిగింది. మరొకసారి ఆఫీసర్స్ అందరికీ, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అందరికీ, అధికారులకు, పాత్రికేయులకు మేము చేసే అభివృద్ధిని సహకరిస్తూ తప్పకుండా మీరు కోరిన విధంగా మా పాలన ఉంటుందని చెప్పి, ఇలాంటి మనకు నీళ్ళిచ్చే మినిస్టర్ మన జిల్లా వాడే, మళ్ళీ పండించిన పంట కొనేవాడు కూడా మన ఉత్తమ్ కుమార్ కాబట్టి ఇప్పటికే 80% ధాన్యం, స్టేట్ మొత్తం యావరేజ్గా 60-65% ఉంటే మన జిల్లాలో 80% వరకు కూడా ధాన్యం కొన్నాం. అక్కడక్కడ లారీ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉండి లేట్ అవుతుంది తప్ప ఇప్పటికి మొత్తం అయిపోతుండే. తప్పకుండా మీ సమస్యల్లో మేము ఒకరిగా ఉంటామని తెలియజేసుకుంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెంకన్న.